హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఏంటి బీటా ఫిష్ చూపిస్తున్నారా అని అనుకుంటున్నారా? సో బేసిక్గా మనం చిన్న ప్రాజెక్ట్ స్టార్ట్ చేద్దాం. సో మీకు ఇప్పుడు దాకా రూమ్లో అన్ని అప్డేట్స్ అన్నీ చూపిస్తున్నాను. సో నిన్న షాప్కి వెళ్ళినప్పుడు యాక్చువల్లీ నాకు 2 బీటాస్ కనిపించాయి. సో బీటా బ్రీడింగ్ స్టార్ట్ చేద్దాం. బేసిక్గా అందరికీ బీటా బ్రీడింగ్ కోసం ఐడియా ఉంది, చేసే వాళ్ళు అందరూ ఉన్నారు, కానీ ఫ్రైస్ని ఎలా పెద్ద చేయాలో అనేది చాలామందికి తెలియదు. సో మన మెయిన్ మోటోస్ ఏదైనా బేబీ ఫిష్ని ఎలా పెద్ద చేయాలనేది చూపిస్తాను. సో దానికన్నా ముందు మనకు బేబీస్ కావాలి అంటే బ్రీడింగ్ చేయాలి. సో ఈ వీడియో బ్రీడింగ్ సెటప్ ఎలా చేయాలో చూపిస్తా. సో అప్కమింగ్ వీడియోస్లో ఇవి ఒక బ్రీడ్ అవుతే మీకు నేను అప్డేట్ ఇస్తాను. అప్డేట్ ఇచ్చి దానికి బేబీస్ అయ్యాక ఆ బేబీస్ని ఎలా పెంచాలి, ఎంత సైజు, ఎలా బేగా పెరగచ్చు, ఎలా పెరగవు అవన్నీ నేను మీకు అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను. సో ఇవాళ వీడియో ఓన్లీ ఫర్ బీటా బ్రీడింగ్ సెటప్ చేద్దాం. అది బ్రీడ్ అయ్యాక, అది బ్రీడ్ అయినప్పుడు బేబీస్ని అవన్నీ కేర్ చేయడం, అవన్నీ ఎలా చేస్తాయి, ఏ పేరెంట్ చేస్తుందో అవన్నీ తర్వాత వీడియోస్లో చూపిస్తా. కానీ ఇవాళ మాత్రం సెటప్ ఎలా క్రియేట్ చేయాలన్నదే చూపిస్తాను. ఓకేనా గైస్? సో ఇవాళ పార్ట్ 1 అవుద్ది. పార్ట్ 2 అది సక్సెస్ఫుల్గా బ్రీడింగ్ అవుతే అప్పుడు పెడతా, ఎందుకంటే నా దగ్గర ఇంకా వీడియో రాలేదు. ఓకే, సో ఓకే, లెట్స్ కంటిన్యూ. సో ఫస్ట్ మనకి బీటా బ్రీడింగ్కి 2 మేల్స్ కావాలి. సో మీరు ఇక్కడ చూస్తున్నారు, నేను ఒక OHM రెడ్ని సెలెక్ట్ చేసుకున్నాను. చాలా అందంగా ఉంటాడు. నాకు బేసిక్గా రెడ్ బీటర్స్ ఉంటేందుకు చాలా ఇష్టం. నాకు రెడ్ కలర్ ఇష్టం అని అనుకోండి, అందుకు. సో ఈ మేల్ చాలా హెల్దీగా చాలా బాగున్నాడు, అందుకే ఈయన సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, సో ఇంకో మేల్ ఉంది, అది బేసిక్గా రెగ్యులర్ ఈ మేల్ ఇది. సో మీకు అంత ఫిన్ అంత అట్రాక్టివ్గా ఏం కనిపించకపోవచ్చు, కానీ ఇది జస్ట్ నార్మల్ మేల్. ఇది సెలెక్ట్ చేయడం మామూలుగా కారణం, ఇది మామూలు ప్యాంటైల్ మేల్ ఇది. సో ఇది హెల్తీగానే ఉన్నాడని తెచ్చాను. సో ఫస్ట్ థింగ్ వీటికి బ్రీడింగ్ సెటప్ చేసి దాని తర్వాత ఏం చేయాలో చెప్తాను మీకు. ఓకే, సో మీకు ఇక్కడ చూస్తున్నారు, టేబుల్ పైన 2 టబ్స్ పెట్టాను నేను. ఈ టబ్స్లోనే మనం బ్రీడింగ్ చేయబోతున్నాము ఈ బీటాస్ని. దానికంటే ముందు ఫస్ట్ 2 వీక్స్ మనం ఫుల్గా ఈ 2 బీటాస్ని బ్లడ్ వామ్స్, మంచి క్వాలిటీ ఫుడ్ పెట్టి ఫీడ్ చేస్తాము. పెల్లెట్స్ అయితే పెట్టను, ఓన్లీ బ్లడ్ వామ్స్, లేదంటే నా దగ్గర ఈ ఫుడ్ ఉంటుంది, అదేమంటారు, బ్రెయిన్ షిమ్స్, ఆర్టిమియాస్ ఇవన్నీ ఉన్నాయి. సో బ్రెయిన్ షిమ్స్ లేదు, ఆర్టిమియా ఉంది. ఆర్టిమియాను బ్లడ్ వామ్స్ పెట్టి వీటిని ముందు బాగా లావ్ చేయాలి, వీటిని ఫీమేల్ని. సో మనం పొద్దు సెటప్స్ పెట్టేసి ముందు మేల్స్ని రిలీజ్ చేసేస్తాము. మేల్స్ని రిలీజ్ చేసేస్తే వాటికి కొంచెం ఈ ప్లేస్ అలవాటు అవుతాయి. అప్పుడు ఫీమేల్స్ కూడా ఇందులో పెడతాము. పెట్టి దాని తర్వాత ఫీడింగ్ చేసి ముందు ఇట్లా లావ్ చేస్తాం 1 వీక్ దాకా. దాని తర్వాత ఫీమేల్ క్యారింగ్ అయ్యాక మిగతా అప్డేట్ అంతా ఎలా అవుతుందో చూపిస్తాను. వాటర్ నింపేస్తాం గైస్ ఈ టబ్స్లో. ఒకటి గుర్తుంచుకోండి, మేల్ బీటాకి ఫీమేల్ బీటాకి మేల్ ఎప్పుడు బేబీస్ని జాగ్రత్తగా చూసుకుంటుంది ఇందులో. సో మనం ప్రాసెస్ అంతకి ఇది ఓన్లీ హాఫ్ ఫిల్ చేస్తాము. అది ఎందుకు మీకు రీజన్ చెప్తాను. ఎందుకని మేల్ స్ట్రెస్ అయిపోతే ఒకళ్ళు ఫుల్ అవుతాయి, అది ఎందుకు స్ట్రెస్ అవుతుందో అది కూడా మీకు చూపిస్తాను నేను. ఓకేనా? సో ఫస్ట్ దానికి హాఫ్ ఫిల్ చేసేస్తాం ఇందులో. చేసాక దాని తర్వాత కంటిన్యూ చేద్దాం గైస్. ఇందులో వాటర్ ఫిల్ చేస్తాం కదా గైస్. సో బేసిక్గా ఇందులో ఫస్ట్ ఏం చేయాలంటే హైడింగ్ స్పేస్ క్రియేట్ చేయాలి. సో హైడింగ్ స్పేస్ కోసం ఏంటంటే మనం కొన్ని పాత ప్లాంట్స్ ఏదైతే కట్ చేసి ఈ టబ్లో పెట్టాము, ఇందులో నుంచి కట్ చేసి, ఇందులో చూసారా మళ్ళీ పెరిగిపోయింది, ఇది కూడా సగం కట్ చేసి మళ్ళీ అందులో వేసేస్తాము. సో మనం వాడతాం ఇందులో నుంచి. ఇందులో ఉన్న ప్లాంట్స్, ఇందులో ఉన్న కట్ చేసి సగం ప్లాంట్స్ ఈ 2 టబ్స్లో వేస్తాము. వేసి దీనికి హైడింగ్ స్పేస్ క్రియేట్ చేస్తాం, ఎందుకంటే బేబీస్ అయినప్పుడు అవి దాక్కోవడం ఇది కావాలి. ఒకటి గుర్తుంచుకోండి, మీరు ఎందులో అయితే బ్రీడ్ చేస్తారో మరీ పెద్దది అవ్వకూడదు, మరీ చిన్నది అవ్వకూడదు. దీనికంటే చిన్నది కూడా నేను వాడచ్చు. దీనికి హాఫ్ ఉంటే కూడా సరిపోద్ది బ్రీడింగ్కి. కానీ నా దగ్గర ఇంకా కంటైనర్స్ ప్రస్తుతం లేవు, సో అందాకలకి ఇందులో వాడుతున్నాను. ఇంకోటి, నేను ఇక్కడ హాఫ్ వాటర్ నింపడం కారణం ఏంటంటే బేసిక్గా ఫాదర్ ఇందులో బేబీస్ని కేర్ చేస్తుంది. సో కేర్ చేసినప్పుడు ఏంటంటే నెస్ట్ నుంచి
మేల్ ఏమొచ్చి నెస్ట్ క్రియేట్ చేస్తుంది. సో నెస్ట్ నుంచి బేబీస్ కింద పడిపోయినప్పుడు అది మళ్ళీ పైకి కిందకి తిరుగుతూ ఉంటుంది అనమాట. సో దానివల్ల మనం హాఫ్ వాటర్ ఉంచామంటే దానికి కొంచెం స్ట్రెస్ తగ్గుతుంది మేల్కి. సో అందుకు మనం హాఫ్ వాటరే నింపుతున్నాం రెండింటిలో. ఇప్పుడు హైడింగ్ స్పేస్ యాడ్ చేసి దీంట్లో మనం మెయిన్ ఇంగ్రీడియంట్ ఒకటి యాడ్ చేద్దాం. అది ఏంటో మీకు చూపిస్తాను. ఇదిగోండి గప్పి గ్రాస్ ఉంది కదా, ఇది ఫస్ట్ యాడ్ చేసేస్తాను. ఇలాగా ఒక పక్కే యాడ్ చేస్తాను, ప్రాబ్లం లేదు. ఇటు పక్క మనం బ్రీడింగ్ సెటప్ అంతా తయారు చేస్తాము. దానికోసం నేను కట్ చేశాను అనమాట. ఇప్పుడే గప్పీస్ ఇవి ఏం రాకుండా చూసుకోవాలి. మళ్ళీ వచ్చేస్తే అట్లే తినేస్తుంది. ఓకే గైస్, ఇప్పుడు ప్లాన్స్ యాడ్ చేస్తాం కదా. ఇప్పుడు మీరు అనుకుంటున్నారు నేను మేల్ చూపించాను ఫీమేల్ చూపించలేదని. సో బేసిక్గా నా ఫీమేల్ ఇందులో ఉంది. 2 ఫీమేల్స్ ఆల్రెడీ చాలా రోజుల నుంచి మస్కిటో లార్వాస్ మీద ఫీడింగ్లో ఉంది. సో అవి కొంచెం దొక్కగానే ఉండాలి. చూడాలి ఇప్పుడు నేను కూడా చూడలేదు. ఇంకోటి కూడా ఇక్కడెక్కడ ఉంటుంది. సో ఇప్పుడు నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటంటే ఒక థర్మోకాల్ మొక్క. ఎందుకని ఇవి బబుల్ నెస్ట్ తయారు చేస్తుంది. సో బబుల్ నెస్ట్ తయారు చేయడం కోసం మనకి ఒక థర్మోకాల్ తీసి ఇక్కడ పెడతాము, లేదా బబుల్ ర్యాపింగ్ ఏమైనా ఉంటే అది పెడతాను. ఇక్కడ ఇటు పక్క ఒకటి రెండిట్లో ఏదైనా పెడతాను. ప్లస్ మనకి ఇంకోటి ఇందులో యాడ్ చేయవలసింది ఏంటంటే మెయిన్గా ఇవి సాఫ్ట్ వాటర్లో బ్రీడ్ చేస్తాయి. సో సాఫ్ట్ వాటర్ కోసం మనం ఏం చేయాలంటే ఈ బాదం ట్రీ ఉంది కదా, ఈ బాదం ట్రీ ఆకులు డ్రై ఆకులు కింద ఉంటాయి. ఇవి తీసుకొని బాయిల్ చేయాలి. బాయిల్ చేసి ఆ బాయిల్ చేసిన వాటరు బాదం ట్రీది అది అందులో యాడ్ చేయాలి. అందులో యాడ్ చేస్తే ఏమవుతుందంటే ఇది వాటర్ని చాలా సాఫ్ట్ చేస్తుంది. సో బ్లాకిష్ వాటర్ కింద మారడం వల్ల అది చాలా మంచిది అన్నమాట హెల్త్ కోసం. సో ఇక్కడ మనం ఈ బబుల్ ర్యాప్స్ యాడ్ చేస్తాము. బేసిక్గా ఏంటంటే మేల్ వెళ్ళి దీని కిందన బబుల్స్ క్రియేట్ చేసి ఒక నెస్ట్లా తయారు చేస్తారు. ఆ నెస్ట్లో ఇవి బ్రీడింగ్ చేస్తాయి అన్నమాట. సో దానివల్ల మనం ఇలా బబుల్ ర్యాప్ ఒకటి యాడ్ చేస్తాం. బేసిక్గా బబుల్ ర్యాప్ అంటే ఏంటంటారంటే మనం ఏదైనా ప్యాకింగ్స్ చూసుకోండి, డెలికేట్ ప్యాకింగ్స్లో ఒక ఇలా మీరు చూస్తున్నారు ఇలా పేల్చుకొని ఆడుకుంటాం కదా, అలాంటివి నేను దాస్తాను ఈ బ్రీడింగ్ కోసమే. సో దానివల్ల ఇది ఇక్కడ పెట్టేసామంటే అది దీని కింద నెక్స్ట్ తయారు చేస్తుంది. ఇప్పుడు దాని ఇష్టం, అది ఇంకెక్కడైనా చేయొచ్చు, కానీ మనం ఒక గైడెన్స్ ఇస్తాము బేసిక్గా ఇక్కడ చేయడానికి. ఓకేనా? సో పదండి, బాదం లీఫ్ ఆకు బాయిల్ చేసి ఫస్ట్, దాని తర్వాత ఇందులో మనం బాదం లీఫ్ వాటర్ యాడ్ చేసేద్దాం. అది ఏంటంటే వీటికి స్ట్రెస్ రిలీఫ్ అనమాట, అది అలా యాడ్ చేస్తే. సో మంచి ఆకులు వేద్దాం ఫస్ట్ వెళ్ళి. ఓకేనా? లెట్స్ కంటిన్యూ గైస్. మేము బాదం ట్రీ కింద వచ్చాము. సో ఇక్కడ మీరు చూస్తారు చాలా ఆకులు పడి ఉంటాయి. సో బేసిక్గా ఇలాగ బాగా డ్రై అయిన ఆకులు కాదు మనకి, కొంచెం మరీ ఇంత ఎల్లోష్ పనిచేయవు, కొంచెం బాగా డ్రై అయిపోలే. ఇక్కడ చూస్తున్నారు మీరు, ఇది బాగా డ్రై అయిపోయింది. సో ఇలాంటివి ఒక 5 కానీ 4 కానీ అలా తీసుకొని దాన్ని బాయిల్ చేస్తాము. ఓకేనా? సో ఇవి ముందు ఏరేద్దాం. ఇలా ఫుల్ డ్రై అయిపోయింది తీయాలి, తీస్తే అది యూజ్ అవుద్ది. నేను ఇంకా 2 ఎక్స్ట్రా తీసుకుంటాను షింప్ ట్యాంక్స్లో యాడ్ చేయడానికి, అందులో కూడా యాడ్ చేయాలి. ఓకే, సో ఇవి తీసుకొని ఫస్ట్ ఇది బాయిల్ చేస్తాము. ఓకేనా? లెట్స్ కంటిన్యూ. ఫస్ట్ మనం ఇలా దీన్ని బాగా కడిగేసి నానబెడతాను. నానబెట్టేసాక ఇప్పుడు గ్యాస్ స్టవ్ ఆన్ చేసి దీన్ని వేడి చేస్తాం. ఒక 15 to 10 minutes దాకా బాయిల్ చేస్తాము. సగం వాటర్ అయ్యేదాకా. ఈ వాటర్ కూడా ఫుల్ బ్రౌన్ అయిపోతుంది. ఓకేనా గైస్? అప్పుడు దాకా ఇది బాయిల్ చేద్దాం. ఓకే గైస్, సో బాయిల్ అయితే అయిపోయింది. 5 to 10 minutes బాయిల్ చేస్తాను ఆల్రెడీ. సో ఇప్పుడు ఆపేస్తాను, మీకు నేను చూపిస్తాను. ఎల్లోయిష్ బ్రౌనిష్ కలర్లో వస్తుంది కదా వాటర్, ఇది మనం వాడబోతున్నాము. ప్లస్ ఇందులో ఉన్న లీవ్స్ ఒక 2 లీవ్స్ తీసి నేను మన షింప్ ట్యాంక్లో వేసేస్తాను. ఎందుకంటే షింప్స్ ఈ లీవ్స్ని తింటాయి. సో ఇలా బాయిల్ చేసిన లీవ్స్ వేస్తే ఇంకా మంచిది. డైరెక్ట్ డ్రై లీఫ్ వేసినా క్లీన్ చేసి వేసేయచ్చు, ప్రాబ్లం లేదు. సో ఎలాగో బాయిల్ చేసింది కదా, అది కూడా వేస్తాను. ఓకేనా? సో లెట్స్ కంటిన్యూ. ఫస్ట్ ఇది పైకి తీసుకెళ్ళిపోతాం.
ఫస్ట్ మనం ఏం చేస్తామంటే పైనుంచి కొంచెం వాటర్ పడేస్తాము. మీరు చూస్తున్నారు బ్రౌనిష్గా వస్తుంది. సో బేసిక్గా కొంచెం ఆయిల్స్ ఉంటాయి, ఆ ఆయిల్స్ పడేయాలి. సో ఇప్పుడు ఇందులో మనం యాడ్ చేసేస్తున్నాం. ఓకే, ఇప్పుడు మనకు కావాల్సిన 2 లీవ్స్ పట్టుకొని షిమ్ ట్యాంక్లో వేసేస్తాం. ఫస్ట్ వేసే ముందు కానీ ఒకసారి నార్మల్ వాటర్తో క్లీన్ చేసుకోవడం బెటర్. అందుకని ఇది హీట్ అయి ఉంటాయి కదా, హీట్ అయిపోవడం వల్ల షిమ్స్కి ఏదైనా అవ్వచ్చు. సో కొంచెం క్లీన్ చేసి 2-3 లీవ్స్ ఒక్కొక్క టైం 2 లీవ్స్ వేసేస్తాను. బాగా క్లీన్ చేసి నేను కూల్ చేసేస్తాను. కూల్ చేసి ఇప్పుడు బాయిల్ చేయడం వల్ల ఇవి కిందకి వెళ్ళిపోతాయి. బాయిల్ చేయకపోతే ఇవి పైన ఉండిపోతాయి గైస్. స్లోగా చూసారా కిందకి వెళ్ళిపోతుంది. నేను క్లీన్ చేస్తున్నప్పుడు ఇది నుంచి బయటికి రా. సో బేసిక్గా బాయిల్ చేసాం కాబట్టి కిందకి వెళ్ళిపోయింది. ఇంకా 2 తీసి మన బ్లూ షిమ్ ట్యాంక్ కూడా వేసేద్దాం. కూడా కడిగేద్దాం. బాగా కడిగేసి కొద్దిగా పచ్చి వేస్తే ఏంటంటే వారం పోయి తినడం స్టార్ట్ చేస్తే, ఇలా వేస్తే ఏంటంటే ఇవి ఇప్పటి నుంచి తినడం స్టార్ట్ చేసేయగలం. సో ప్రాబ్లం ఉండదు. ఓకే, సో ఇది అయిపోయింది. ఇది ఇప్పుడు కాసేపు ఇలా కూల్ అవ్వడం ఉంచుతారు, ఎందుకంటే నువ్వు వేడి చేశాను కదా. వేసాక ఫస్ట్ మనం చేయవలసింది ఏంటంటే ఈ కంటైనర్స్ 2 కొంచెం నేను ఎక్కడైతే గాలి తగలదో అక్కడ పెడతాను. నేను బేసిక్గా ఈ టేబుల్ పైన ఉంచుతాను, నాకు అనుకూలంగా ఉంటుంది. దీని తర్వాత నేను దీని మీద లిడ్ వేసేస్తాను. గాలి రొటేట్ అవుతే బబుల్ నెస్ట్ పాడవుద్ది. బబుల్ నెస్ట్ పాడవుతే ఫిషెస్కి ఇష్యూ అవుతుంది. సో దానివల్ల బబుల్ నెస్ట్ పాడవకూడదు, ఫిషెస్కి స్ట్రెస్ అవ్వకూడదు అని మనం ఏం చేస్తామంటే ఇది ఈ మోల్ పెట్టేసి, నా దగ్గర ఈ గ్లాస్ ఉంది కదా, ఈ ఎక్స్ట్రా గ్లాసు ఇది తీసి దాని పైన పెట్టేస్తాను. నేను పైన పెట్టేస్తే ఇది ఏంటంటే గాలి దాని మీద అవ్వకుండా బబుల్ నెస్ట్ పాడవకుండా ఉంటుంది. ఏం లేదు, ఈ సగం కవర్ అయినా మనకు చాలు అనమాట. అటుపక్క నెస్ట్ పెడితే ఇక్కడ గాలి అంతగా తగలదు కాబట్టి ప్రాబ్లం లేదు. అది హ్యాపీగా పెద్దది అవుతుంది, అంటే హ్యాపీగా నెస్ట్ పెడుతుంది అనమాట. ఓకేనా గైస్? సో కాసేపు ఇది ఉంచేసి నెక్స్ట్ ఫిషెస్ని యాడ్ చేద్దాం. అంతలోగా మీకు నేను ఫీమేల్స్ని చూపిస్తాను. ఫీమేల్స్ని నేను అప్పుడే యాడ్ చేయను, మీకు ఇప్పుడే చూపించేస్తానండి. సో మన ఫీమేల్స్ ఇందులో ఉన్నాయి. నేను తెచ్చి ఆల్రెడీ చాలా రోజులు అయిపోయింది. ఏంటి ఇలా ఉంది అనుకుంటున్నాను. ఇదిగోండి, ఇది రెడ్ ఫీమేల్. అంటే పెద్ద క్వాలిటీ ఏం కాదు, మామూలుగా దొరికింది. నేను తెచ్చాను జస్ట్ మీకు బ్రీడింగ్ ఎలా అవుతుందని చూపించడానికి, అంతే తప్ప ఇంకేం కాదు. ఇంకో ఫీమేల్ కూడా ఉంది. సో బేసిక్గా ఫీమేల్స్ నేను అప్పుడే యాడ్ చేయను. మేల్స్ని ఒక రోజు ఉంచేస్తాను, ఉంచేసి దాని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్కి ఫీమేల్స్ని యాడ్ చేస్తాను. ఓకేనా? సో లెట్స్ కంటిన్యూ. ఓకే గైస్, వాటర్ టెంపరేచర్ ఇది మామూలు అయిపోయింది. సో ఇప్పుడు మనం మన మేల్స్ని ఫస్ట్ యాడ్ చేసేస్తాము. ఓకేనా? సో ఈ డార్క్ రెడ్లో నేను నా బ్లూ మేల్ యాడ్ చేస్తున్నాను. ఇందులో కనిపిస్తాడని. అండ్ నా రెడ్ ఫుల్ వేయచ్చు మేము వచ్చి ఇందులో. ఓకే, మళ్ళీ సెట్ చేసేస్తాను. మాల్ ఉంచుతాను ఇది కరెక్ట్గా అవుతుంది. ఓకే, సెట్ చేస్తాం. సో ప్రస్తుతానికి మన బ్రీడింగ్ ఇది రెడీ. సో దానికంటే ముందు ఇప్పుడు నేను నా ఫీమేల్స్ని ఇందులో పెట్టేస్తాను. పెట్టేసి ఇందులో యాడ్ చేసేస్తాను. యాడ్ చేసి ఫస్ట్ ఇప్పుడు 1 వీక్ మనం ఫుల్గా ఫీడింగ్ పెడతాను. సో ఇప్పుడే ఆ టాప్ కవర్ చేసే నాకు అవసరం ఏం లేదు. టాప్ అప్పుడే కవర్ చేసే అవసరం లేదు. ఒకటే రీజను,
ఇది బ్రీడింగ్ ఇంకా నేను ఫీమేల్ ఇంట్రడ్యూస్ చేయలేదు. ఫీమేల్ని ఇంట్రడ్యూస్ చేశాక అప్పుడు మనం ఇది కవర్ చేయాలి, ఎందుకంటే అవి అప్పుడు నెస్ట్ తయారు చేయడం స్టార్ట్ చేస్తుంది. ఓకే, వాటర్ గ్రీన్ వచ్చింది, చక్క వచ్చింది. నా గారు తెలుసా హ్యాండ్ ఫీడింగ్ స్టార్ట్ చేస్తే చెత్త వస్తుంది ఇందులో. 1 second గైస్. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇది ప్రస్తుతానికి ఇలా పైన పెడతాను. పైన పెట్టి ఫస్ట్ రెండు వచ్చాయి. సో ఇది మన బ్లూ ఫీమేల్, బ్లూతో బ్రీడ్ చేయడానికి తెచ్చాను. ఇది నా రెడ్ ఫీమేల్, రెడ్తో ఫీమేల్ చేయడానికి బ్రీడ్ చేయడానికి తెచ్చాను. సో ప్రస్తుతానికి ఈ రెండు ఇంకో 2-3 days కంటిన్యూస్ వీటికి ఫీడింగ్ వెళ్తుంది. బ్లడ్ వామ్స్ తెచ్చాను, బ్లడ్ వామ్స్ వేస్తాను. సో నేను ఇప్పుడు ఇంకోటి ఏంటంటే రిస్క్ చేయట్లేదు, ఇవి దూకేసే క్యాండిడేట్లు కూడా ఉన్నాయి. సో ఇవి మళ్ళీ తీసుకొని వెళ్ళి సెపరేట్ చేయడం కారణం ఏంటంటే ఇవి రెండు కొట్టేసుకుంటున్నాయి ఇందులో కలిసి ఉంటే. సో ఇందులోనే పెట్టేస్తాను, దూకుతా అందులోనే దూకుతాయి అనమాట. సో ప్రాబ్లం ఉండదు. సో ఇది ఫస్ట్ 2 days 3 days నేను ఫుల్ ఫీడింగ్ వేస్తాను. సో నెక్స్ట్ వీడియోలో మీకు ఫీమేల్స్ ఫీడింగ్ అంతా అది ఎలా మేల్కి ఇంట్రడ్యూస్ చేశాను, ఎలా అట్లా బ్రీడింగ్ స్టార్ట్ అయ్యి అవన్నీ కవర్ చేస్తాం. కానీ ఈ వీడియోకి నెక్స్ట్ వీడియో గ్యాప్ ఉంటుంది కంటిన్యూషన్కి, ఎందుకంటే నా దగ్గర ఇది ఇంకా బ్రీడ్ అవ్వలేదు. సో బ్రీడ్ అవ్వడానికి టైం పడుతుంది కదా. బ్రీడ్ అయిన వెంటనే మీకు నేను నెక్స్ట్ పార్ట్లో అది ఎలా బ్రీడ్ అయింది, ఎలా బబుల్ నెస్ట్ చేస్తుంది, ఎలా బేబీస్ని కేర్ చేస్తుందో అవన్నీ నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఓకేనా గైస్? సో ఈ వీడియో నేను ఇక్కడే ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ మనకి ఒక మ్యాసివ్ ఇంకొక 2 మాన్స్టర్స్ తేయడానికి వెళ్తున్నాము మన ఆనంద్ గడ్ ఇంటికి. సో స్టే ట్యూన్డ్ గైస్. సో నెక్స్ట్ వీడియోలో కాకపోయినా ఒక వీడియో తర్వాత అయినా మీకు అది చూపిస్తాను నేను. ఓకేనా? చాలా పెద్ద మనం మాన్స్టర్స్ తేబోతున్నాం. అండ్ సో ఇంకా కొన్ని చిన్న ఫిషెస్ ఆనంద్ నా కోసం ఉంచాడు, అవి ఏంటో మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. ఓకేనా? సో బాయ్.